హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. మంత్రిని కలిసిన ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బకాయిలపై సంచలనం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్కర్ల జేఏసీ కోరిందండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను జేఏసీ నాయకులు సచివాలయంలో గురువారం కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఆప్కాస్ వివిధ శాఖలలో సంస్థల్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారండి. నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష తదితర ప్రభుత్వ పథకాలు సంస్థల్లో అన్ని క్యాడర్ల ఉద్యోగులకు కూడా ఎంటీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలి అని కోరిందండి. 2014 జూన్కు ముందు వైద్యారోగ్య శాఖ స్కీమ్లలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, 2వ ఏఎన్ఎం, ఇతర క్యాడర్ల పారా మెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో ఉద్యోగులు అందించిన సేవలను పరిగణించి వయోపరిమితులు ఇచ్చి రెగ్యులర్ చేయాలండి అని ఈ విధంగా కోరడం జరిగింది. 2014 జూన్ తర్వాత ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సమగ్ర శిక్ష, ఎన్హెచ్ఎం తదితర ప్రభుత్వ పథకాలు, మున్సిపల్, పంచాయతీ, యూనివర్సిటీలు, కేజీబీవీలు, టీటీడీ తదితర దేవస్థానాల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలి అని కోరడం జరిగింది. రెగ్యులరైజేషన్లో భాగంగా అందరికీ చట్ట ప్రకారం రెగ్యులరైజ్ అయితే చేయాలి అని, ఉద్యోగులతో సమానంగా గ్రాస్ శాలరీ కూడా చెల్లించాలని కోరడం జరిగిందండి. జేఏసీ రిటైర్మెంట్ వారికి బెనిఫిట్స్, ఆరోగ్య బీమా అమలు చేయాలి అని, కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పేర్కొనడం జరిగింది. ఇక మంత్రులను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు, కోశాధికారి డి దయామణి, కార్యదర్శి జె సింహాచలం, బి విజయారు, ఇక బాందాని మఠాన్, ఇక అనురాధ తదితరులు అయితే, బేబీరాణి తదితరులు అయితే పాల్గొని ఈ మేరకు మంత్రి నారా లోకేష్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఫ్రెండ్స్.